హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై న్యూ ఈబీటీవీ ఛానల్. స్వాగతం. శివనారాయణ చేతికి ఒక కర్రనిచ్చి జ్యోత్స్న పారిజాతానికి చుక్కలు చూపిస్తున్న దశరథ. మరి అసలు శివనారాయణ చేతికి దశరథ కర్రెందుకిచ్చాడు? అసలు జ్యోత్స్న పారిజాతానికి దశరథ ఏం షాకిచ్చాడు? అసలు ఏం జరిగింది తెలుసుకోవాలి అనుకుంటే వీడియోనైతే చివరి వరకు చూసేయండి. అలాగే మా వీడియో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవటం లేదండి. జరగబోయే కథని ముందుగానే మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక దశరథ తన కూతురు దీప అని ఎప్పుడు తెలిసిందో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. దశరథ ఇంటికొచ్చిన తర్వాత కూతురికి హారతిచ్చి మరీ లోపలికి తీసుకొచ్చుకుంటాడు కూతుర్ని, అల్లుణ్ణి. ఇదంతా చూస్తున్న జ్యోత్స్నకు పిచ్చెక్కిపోతూ ఉంటుంది. అసలు ఏం జరుగుతుంది? నిజం తెలిసిందా లేదా? అసలు ఏం జరుగుతుంది అని కన్ఫ్యూజన్లో ఉండిపోతుంది జ్యోత్స్న. ఇలా అసలు ఏంటి, దశరథ ఇంత సంతోషంగా ఉండడానికి కారణమేంటి? నువ్వు చాలా సంతోషంగా కనిపిస్తున్నావు. నిజంగా సుమిత్ర హెల్త్కు సంబంధించి సంతోషంగా ఉన్నావా? మరేదైనా విషయం మీద సంతోషంగా కనిపిస్తున్నావా అంటే, లేదు నాన్నా, సుమిత్ర హెల్త్ విషయంలో మంచి పరిష్కారం దొరికింది. అలాగే నేను వెతుకుతున్న అన్ని సమస్యలకు పరిష్కారాలైతే దొరికినట్టే నాకీ రోజుతో అని చెప్పేసి చెప్తూ ఉంటాడు ఇక దశరథ శివనారాయణ్తో. ఒక పక్క భార్య అతనికి, మరో పక్క ఇక జ్యోత్స్నకి కూడా అస్సలు నిద్రపట్టదు. వాళ్ల ఆలోచనలు రకరకాలుగా ఉంటూ ఉంటాయి. వాళ్ళు ఎన్నో విధాలుగా ఆలోచిస్తూ ఉంటారు. అసలు ఏం జరుగుతుందో తెలియని అయోమయం పరిస్థితిలో ఉండిపోతారు. ఇక దీప కార్తీకు వంట చేయడానికి ఇక దీప తన వంటగదిలోకి వెళ్ళిపోతుంది. కార్తీకేమో డ్రైవర్ ప్లేస్లో ఉంటాడు కదా, కార్తీకైతే డ్రైవ్ చేసుకోవడానికి. ఇక జ్యోత్స్న ఏదో పని చెప్పడంతో అటుగా వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత దీప వంట చేస్తుంది. జ్యూస్ తీసుకొచ్చి సుమిత్ర చేతికిస్తుంది. సుమిత్ర జ్యూస్ తాగి, నువ్విప్పుడు ప్రెగ్నెంట్వి, నీకెందుకమ్మా ఈ పనులన్నీని? నీకు నెలలు నిండే కొద్దీ నీ కడుపు నీకు భారంగా మారుతుంది. ఇలాంటి పనులు చేయకూడదు. నువ్వు దర్జాగా కూర్చొని ఒక పని మనిషిని పెట్టుకుని పనులు చేయించుకోవాలిప్పుడు నువ్వు. అంతేకాని నువ్వు పనులు చేయటమేంటమ్మా అని చెప్పేసి సుమిత్ర అంటూ ఉంటుంది. అయ్యో, ఇదెలా మిస్ అయ్యాను నేను? నా కూతురిప్పుడు పనిమనిషి కాదు, నా కన్న కూతురు పనిమనిషిగా, పైగా నా మనవరాల్ని కడుపులో మోస్తూ వీళ్ళందరికీ పనులు చెయ్యాలా? ఇదెలా కుదురుతుంది? ఎట్టి పరిస్థితిలోనే కుదరదు. రేపట్నుంచి ఇదంతా మారిపోవాలి. నా కళ్ల ముందు నా కూతురు పనిమనిషిగా ఉండడానికి లేదు. పైగా ప్రెగ్నెంట్ అయిన నా కూతుర్ని ఎంతో అపరూపంగా చూసుకోవాల్సిందా? నా ఇంట్లో పనిమనిషి స్థానంలో ఉండడమా? అసాధ్యం. రేపట్నుంచి నేనెలా మారుస్తానో చూడండి అని చెప్పేసి ఇక తను శివనారాయణ దగ్గరికి వెళ్తాడు. నాన్నా, ఏమైంది దశరథ, ఎందుకొచ్చావ్ అని చెప్పంటుండగా, మీతో మాట్లాడాలి నాన్నా. దీప ప్రెగ్నెంట్ కదా? అవునాన్నా, దీప మనింట్లో పనులు చేస్తూనే ఉంటుంది. నేను వద్దని చెప్పాను, అయినా దీప వినలేదు. కాని రేపట్నుంచి మాత్రం ఇలా జరగడానికి లేదు నాన్నా. రేపట్నుంచి జ్యోత్స్న ఇంట్లో వంట చెయ్యాలి, అలాగే పిన్ని ఇంటి పనులు చూసుకోవాలి. అదేంటి, జ్యోత్స్న ఎలా చేస్తుంది? ఎలా చేస్తుందో చూడండి నాన్నా. మీరే దగ్గరుండి ఇదంతా చేయించాలి. ఎందుకంటే జ్యోత్స్న బాధ్యత లేకుండా ఉంటుంది. గొప్పింటి బిడ్డైనా సరే తను అత్తవారింటికి వెళ్ళినప్పుడు తన పనులు తను చేసుకునేలా ఉండాలి. తనకంటూ కొన్ని బాధ్యతలుండాలి. కాని ఆ బాధ్యతలేమీ వేయకుండా ఇంతకాలం జ్యోత్స్న అలాగే పెరిగింది. కాని ఇక ముందు జ్యోత్స్న విషయంలో అలా జరగడానికి లేదు. నా కూతురు కూడా ఇక దీపలాగే తను కూడా అన్ని బాధ్యతలు తెలుసుకొని మసులుకోవాలి. అందుకని రేపట్నుంచి పిన్ని చేత, అలాగే ఇక జ్యోత్స్ని చేత పనులు చేయించవలసిన బాధ్యత మీకప్పచెప్తున్నాను నాన్న. జ్యోత్స్ననెలా మారుస్తారో, పిన్నినెలా మారుస్తారో అది మీ నిర్ణయానికే వదిలేస్తున్నాను. మనింటి బిడ్డ జ్యోత్స్ని కనుక ప్రెగ్నెంట్ అయితే మీరెలా చూసుకుంటారో ఇక దీపనలా చూసుకోవాలి. ఎందుకంటే దీప కూడా నా కన్న కూతురులాంటిదే అని చెప్పేసి అంటూ ఉంటాడు. సరే దశరథ, ఖచ్చితంగా ఇక రేపట్నుంచి జ్యోత్స్న స్థానంలో దీపం చూసుకుంటాను. నువ్వు చెప్పింది కూడా నిజమే. దీపెవరో కాదు, నా కూతురు కోడలు, అంటే నా ఇంటి మనవరాలు. అలాంటి దీపని నేనిలా ఎలా వదిలేస్తాను అని చెప్పేసి అంటూ ఉంటాడు శివనారాయణ. తెల్లవారుతుంది. దీప ఇంటికొస్తుంది. వంటగదిలోకి వెళ్ళబోతూ ఉంటుంది. దీపా, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? అలా కూర్చో అమ్మా. సుమిత్ర, నువ్వు కూడా కూర్చోమ్మా జ్యోత్స్న అని చెప్పంటుండగానే, ఆ తాతయ్య, నువ్వు వంటగదిలోకి వెళ్ళు తాతయ్య. ఏంటి, వంటగదిలోకి వెళ్ళమని చెప్పాను కదా, ఏం కావాలి? దీపముంది కదా, దీప చేయదు, నువ్వెళ్ళు. నీకు వంట చేయడం వచ్చా? నాకు వంట చేయడం రాదు కదా తాతయ్య. అదేంటి, జ్యోత్స్నకి వంట చేయడం రాదు కదా? మావయ్యగారు, జ్యోత్స్నకి అన్నీ రావాలమ్మా. జ్యోత్స్న అన్నీ నేర్చుకోవాలి. దీపం చూశావా, అందర్నీ ఎంత బాగా చూసుకుంటుందో? అలాంటప్పుడు మనింటి వారసురాల్ని మనం కూడా దీపలాగే మంచి లక్షణాలుండేలా చూసుకోవాలి కదా. రేపొద్దున వెళ్ళిన చోట మనల్ని తలొక మాట అనేలా ఉండకూడదు కదా.
ఎంత గొప్పింటి బిడ్డైనా తన పనులు తను చేసుకునేలా ఉండాలి. జోష్న ఇప్పటివరకు గర్వంగా అలాగే యాటిట్యూడ్గా ఉండడమే చూశాను. కాని తన ఇంట్లో బాధ్యతలు స్వీకరించడం నేను చూడలేదు. ఇక నుంచి జోష్న అన్ని బాధ్యతలు తీసుకోవాలి. ఇక నుంచి జోష్న పారిజాతం మాత్రమే ఇంట్లో పనులు చెయ్యాలి. దీప కూర్చొనుంటుంది. అలా అని దీప రాకుండా ఉండదు. దీప ప్రతిరోజూ ఎప్పట్లాగే ఇక్కడే ఉంటుంది. దీప సాయంత్రం వరకు ఇక్కడే ఉంటుంది. వెళ్ళి జోష్న, నీకు వంట రాకపోతే ఇక దీపని అడిగి తెలుసుకుని మరీ నువ్వు వంట చెయ్యి. ఈ రోజునుంచి వంట చేయవలసిన బాధ్యత నీదే. ఏంటండీ, దానిచేత నీక్కూడా ఉంది, కంగారు పడుకు. నేనా అని చెప్పనేసరికి ఇక తన చేతిలో ఒక స్టిక్ కూడా ఉంటుంది శివనారాయణ చేతిలో. చూసావు కదా, ఇది నేను పట్టుకున్నాను అంటే ఇక నువ్వు పరుగులు పెడుతూ వెళ్లాల్సిందే. దీంతో దెబ్బలు తింటావా లేకపోతే ఇంటి పనులు చేస్తావా? జోష్నని వద్దు అంటే జోష్న పని నీ పని కలిపి నువ్వే చెయ్యాలి. లేదా పనులు పంచుకుంటాము అంటే జోష్న వంట చేస్తుంది, ఇంటి క్లీనింగ్ పని నువ్వు చూసుకోవాలి. హేయ్ జోష్న, మీ గ్రానీని పనిచేయొద్దంటావా? పని చేయొద్దంటే నేనేమనను, అనే పనులు నువ్వు చేసుకో. లేదా మీ గ్రానీని నొద్దంటే అనే పనులు తను చేసుకుంటుంది. చెప్పండి. ఇద్దరూ లేదు, ఎవరి పనులు వాళ్లే చేసుకుంటామని చెప్పి ఎవరి పనులు వాళ్లు చేస్తూ ఇంటిని క్లీనింగ్ చేస్తూ ఉండగానే పారిజాతం జోష్న జ్యూస్ తయారుచేసేస్తుంది. ఓ తీసుకొచ్చి దీపకివ్వు. ఏంటి పనిమనిషికి, నీకు ముందే చెప్పాను, తను పనిమనిషి కాదు, నా ఇంటి అతిథి, నా కూతురికి కోడలు అని చెప్పని ఇక అక్కడి నుంచి జ్యూస్ తీసుకొచ్చివ్వమంటూ ఏకలు కొడుతూ ఉంటాడు. జ్యూస్ తీసుకొచ్చేస్తూ సేవలు చేస్తూ ఉంటుంది. దశరథ అదంతా చూసుకుంటూ ఇక ఆనందపడుతూ ఉంటాడు. నీ స్థానం ఇదే, ఇక నుంచి ఈ స్థానాన్ని ఎవ్వరూ మార్చలేరు. నీ స్థానాన్ని లాక్కున్న జోష్న ఇక్కడ్నించి అదే స్థానంలో ఉండబోతోంది అని చెప్పి అనుకుంటూ ప్రశాంతంగా నిలబడి చూస్తూ ఉంటాడు. ఏంటి నాన్నా ఇదంతా అంటే, నువ్వేమీ కంగారు పడకమ్మా, ఇక వాళ్లకు ఇది తగిన శాస్తే. ఇంకా ముందు ముందు వాళ్లకు నేను ఏం చేస్తానో కూడా ఊహించుకుంటా ఉంటుంది అని చెప్పేసి దశరథైతే పారిజాతానికి జోష్నకి నిజం తెలిసి తెలియనట్టుగానే చుక్కలు చూపిస్తూ ఉంటాడు. జోష్న వంట చేస్తూ ఇక అక్కడ దీపని దర్జాగా చూస్తూ ఉంటే, అవును, నువ్వు ఇంటి వారసురాలివి కదా, అసలు నిన్ను ఈ ఇంటి వారసురాలి స్థానంలో కూర్చోబెట్టాలని తాతకిందుకు ఈ ఆలోచన వచ్చింది? తాతకి నిజం తెలిసిపోయిందా అని చెప్పి ఆలోచించుకుంటూ ఉంటుంది జోష్న. అలా ఊహించని షాక్ అయితే వాళ్ళిద్దరికీ ఎదురవుతుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరగబోతోంది. ఇలా జరగాలని చెప్పి మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి.